ఒక పక్కన దోశలు వేయాలి, ఇంకొక పక్కన ఈవెంట్ చేయాలి, మధ్యలో ఏమో ఈ అందాన్ని కాపాడుకోవాలి. ఓ మై గాడ్. హలో హలో హాయ్, బాగున్నారా? ఒక దోశ వేసిమ్మంటారా? పల్లి చట్నీ వేసుకుంటారా? కొంచెం కొబ్బరి చట్నీ వేయినా మీకు? ఏంటో ఈ ఇంటి పనులు వంట పనులు అన్నీ చూసుకుంటూ ఈ యాంకరింగ్లు అన్నీ చేస్తూ అత్తగారి దగ్గర ఉత్తమమైనటువంటి కోడలు అనిపించుకుంటూ మామగారి దగ్గర అబ్బా ఇలాంటి కోడలు ఉండాలి అనిపిస్తూ ఏంటో గత కొంతకాలం నుంచి ఇలా గడుస్తూ ఉంటే మా ఇంటి బంగారం వచ్చేస్తుంది సమంత గారిది. మీ అందరితో పాటుగానే నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పైన రాజ్ నిడుమూరు గారు, అలాగే సమంత గారు అండ్ హిమాంక్ గారు ప్రొడ్యూసర్స్గా, రాజ్ నిడుమూరు గారు క్రియేట్ చేసి, నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేసి, సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, ధర్మేంద్ర గారి ఎడిటింగ్తో, ఓం ప్రకాష్ గారి సినిమాటోగ్రఫీతో మన ముందుకి వచ్చేస్తున్నటువంటి సమంత గారు యాక్ట్ చేసిన ఇంకా చాలా మంది తారాగణంతో ద లవ్లీ మూవీ మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమంత మీద ఉండేటువంటి బోలెడంత ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే చూశాను శాము, ఎప్పటికన్నా కూడా ఈరోజు ఇంకా చాలా క్యూట్గా కనిపిస్తుంది. మరి కొంచెం సేపట్లో ఇక్కడికి ఎంటర్ అయిపోతుంది. అలాగే గుల్షన్ దేవయ్య గారిని కూడా యాజ్ యూజువల్ ఒక నెగటివ్ షేడ్లో మనం అంతకుముందు ఎలాగైతే చూసామో ఇంకొంచెం నెగటివిటీతో ఈ సినిమాలో చూపించబోతూ ఉన్నారు. మరి ఇంతమంది క్యారెక్టర్స్ లైక్ గౌతమి గారు ఉన్నారు, చైతన్యరావు ఉన్నారు, శ్రీముఖి ఉన్నారు, మంజుష ఉన్నారు. ఇంతమంది స్టార్స్తో మనం ముందుకు వచ్చేస్తున్నటువంటి ఫిలిం మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. అయ్య బాబాయ్ దోశ మాడిపోయినట్టుంది, ఒక్క నిమిషం. అమ్మా ఓకే. యానోర్ సన్షైన్ బాబు ఒకసారి పైకి రా, దూకే పైకి. యానోర్ సన్షైన్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మా ఇంటి బంగారం. మన పవర్డ్ బై శ్రేయస్ ఉత్సవ్, శ్రేయస్ వన్ సిటీ, అలాగే శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ నూనేది ఓకే. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ అండ్ our జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. పిండి ఎక్కడ తీసుకొచ్చారు? భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఇదిగో ఒక పని చేయి, కొంచెం చట్నీ వేసేసి అక్కడే కూర్చున్నారు చూడు ఆ బ్లాక్ షర్ట్ వేసుకొని, ఆయనకి ఇచ్చేయి. దోశ బాగుండి ఆయన 10 నిమిషాలు బాగానే ఉంటే ఇంకొకళ్ళకి ఇద్దాం. ఇవ్వు. శ్రీలక్ష్మి గారు అబ్బ దబ్బ చెప్ప అజ్జ బాబోయ్, మీరు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా బంగాళా బాబుబాబు ఇక్కడ చేయాల్సిందే. ఓకేనా? మేమందరం వెయిటింగ్. ఓకే, సో సినిమా మా ఇంటి బంగారం సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో, టీజర్ ట్రైలరు కలిపింది ఒకటి రిలీజ్ చేశారు, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఒక్కసారి మనం ఆ టీజర్ ట్రైలర్ చూసేద్దామా? లెట్స్ హావ్ ద టీజర్ ట్రైలర్ ప్లీజ్. చూశారుగా ఒక మంచి కోడలు ఎలా ఉండాలో చూపించారు. కాబట్టి మేము కూడా రెడీగా ఉన్నాం కొన్ని ఫైట్స్ నేర్పించడానికి ఇక్కడే రెడీగా ఉన్నట్టున్నారు మన రాజ్ గారు అండ్ సమంత గారు. మీరందరూ అలర్ట్గా ఉన్నారా లేదా అని చెక్ చేసా, ఇంకా రాలేదు. ఇది జస్ట్ మనం ప్రాక్టీస్ చేసాం అనమాట. ఇప్పుడు సమంత గారు వచ్చినప్పుడు మీరు ఎలా అరుస్తారో ఒక్కసారి రెడీ 1 2 3. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా ఇంటి బంగారం అనేది సినిమా టైటిలే కానీ నిజంగా మన సినిమాలకి మాత్రం మా ఇంటి బంగారాలు మా తెలుగు ప్రేక్షకులే. అలాగే ఈ సినిమా విజువల్స్ ఇంత బాగా రావడానికి గల కారణం ఒకటేమో మన డిఓపి గారు ఓం ప్రకాష్ గారు. ఇక్కడే ఉన్నారా మీరు? సార్ ఒక్కసారి రండి సార్, మీరు ఆమ్లెట్ ఎలా వేస్తారో చూడాలనుంది. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓం ప్రకాష్ గారు, డిఓపి ఓం ప్రకాష్ గారు, అలాగే ఎడిటర్ ధర్మేంద్ర గారు, మీరు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రండి. మణికంఠ దోశ ఇచ్చావా ఆయనకి? ఇవ్వలేదా? కలరిస్ట్ రఘు గారు ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి దయచేసి రావాలి. లైవ్ ఈవెంట్స్లో నా యాంకరింగ్కి కలరింగ్ ఎలా చేయాలి అనేది నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. కలరిస్ట్ రఘు గారు అండ్ అలాగే డిఓపి ఓం ప్రకాష్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Give a big round of applause to the wonderful DOP of మా ఇంటి బంగారం, that is Om Prakash garu and colorist Raghu garu.
ఇప్పుడు సినిమాలకైతే కలరిస్ట్గా మీరు చేస్తూ ఉంటారు. ఇప్పుడు లైవ్ ఈవెంట్లోనే ఈ కలరింగ్ అంతా బాగుండాలంటే ఏం చేయాలి? లైవ్ గ్రేడ్ చేయాలి. లైవ్ గ్రేడ్ చేయాలి. అది కూడా జరుగుతుందా అండి? ఓకే. సో ఈ సినిమా అంతా కూడా మనకి మాకన్నా ముందు మీరు చూసేశారు కలరింగ్ చేస్తూ. ఒక ఆడియన్స్గా మీ పర్స్పెక్టివ్ ఏంటో చెప్పండి. సూపర్ ఫ్యామిలీ ఫిలిం, సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీ ఫిలిం అది. అందరికీ నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక కోడలు అంటే ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది సినిమాలో. మీ దృష్టిలో కోడలు అంటే ఎలా ఉండాలి? యా, ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది కోడలు ఎలా ఉండాలని. ఎస్, ఒక కోడలు అంటే ఎలా ఉండాలి అంటే ఎవరైతే మన ఇంటికి వస్తారో ఆ అతిథులకు కేవలం హలో నేను ఇక్కడే ఉన్నాను, అందరూ దయచేసి వెనకాల ఉండే వాళ్ళకి కనిపించట్లేదంట, కొంచెం ఫ్రంట్లో నించున్న వాళ్ళు మీరందరూ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్స్, కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెనకాల ఉండేటువంటి మా ఫ్యాన్స్కి కనిపించట్లేదు, ప్లీజ్ కూర్చోండి. కూర్చోడానికి కుర్చీ లేదా? ఓకే, ఒక పని చేయండి, కుర్చీ ఉన్నట్టుగా ఇలా యాక్ట్ చేయండి కాసేపు. ఓకే, ఒక ఉత్తమమైనటువంటి కోడలి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథులకి ఏదైనా స్నాక్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఐటమ్స్ కానీ పెట్టడమే కాకుండా వాళ్ళతో వంట చేయించాలి. సార్ ఒక ఆమ్లెట్ వేసిస్తారా? ఓ దోశ వేయండి సార్, పర్వాలేదు. దోశ వస్తుంది నిజంగా? వస్తుంది, నిజంగా వస్తుంది. ఒక్కసారి మీరు పిలవండి, ఏ దోశ ఇట్రా. మీరు అటు వెళ్ళండి, ఓంప్రకాష్ గారు ఈలోగా మాట్లాడుతూ ఉంటారు. సరే. ఎస్ సార్, ఈ సినిమాలో మనకి నందిని గారు, హలో డైరెక్టర్ నందిని రెడ్డి గారికి ఒక వేసుకోండి. సమంత గారు అండ్ నందిని గారి సూపర్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి మా ఇంటి బంగారం చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు ఆర్ డిఓపి సార్. ఎస్ మేడం. ఈ సినిమాలో నాకు తెలిసి మీకు చాలా క్లిష్టమైనటువంటి ఒక పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. అదేంటంటే చాలా కాలం తర్వాత ఎక్కువ మంది ఆడవాళ్ళు ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? Fully handled. Most of the films actually shot with fully handled. మీరు చెప్తుండండి సార్, వస్తున్నా. You are not listening, no? వస్తున్నాను సార్. సార్ హౌస్ వైఫ్ అంటే ఇలాగే ఉంటుంది సార్, 100 things we have to do. చెప్పండి సార్. Yeah, most of the film we shot fully in handled. Okay. So its coverage is very easy for me. And I think all the actors, especially the female actors, are all very beautiful. Yeah. ఎస్, అండ్ ఇందులో స్పెషల్గా మనకి సమంత గారి సెపరేట్ ఫైట్స్ కూడా కనిపించబోతున్నాయి. ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు షేర్ ఫ్రమ్ దట్? Actually, with Sam, this is second film with Samantha. First movie, Etto Vellipoyindi Manasu. Okay. I worked with her. That is fully in love story, very romantic, very soft character. No? Yeah. So this movie is fully opposite character. No, it's a different experience for me. She is also did very energetic and very dynamic action sequence and all. So it's very exciting for me also shooting this kind of action sequence. ఓకే సార్, ఇటు రండి సార్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం సార్. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ఇదిగోండి మీ అందరి కోసం కనిపిస్తుందా మీకు దోశ? రఘు గారు, మీలో ఒక కలరింగ్ టాలెంట్ మాత్రమే కాదు, ఇలా దోశలు వేసేటువంటి టాలెంట్ కూడా ఉంది అని గుర్తించినటువంటి మీ ఆవిడ, బై ది వే మీకు పెళ్ళైందా? ఆఫ్ కోర్స్. మీ ఆవిడ పేరు శిరీష వర్మ. శిరీష గారు, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ హస్బెండ్. ఎంత మంచి దోశ వేశారో. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది సార్ కొంచెం ఈ స్పూన్స్ అటు తీస్తారా? యా, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఓంప్రకాష్ గారికి థ్యాంక్ యూ సార్. ఎస్, తీసుకెళ్ళండి. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ.